నో లేట్ నో వెయిట్. గంటకు 180 కిలోమీటర్ల వేగం, కంటికి చక్కని నిద్ర, కడుపులో చల్ల కదలకుండా చల్లటి ప్రయాణం. రోజుల తరబడి ప్రయాణం చేయాల్సిన అవసరమే లేదు. 13 గంటల జర్నీ కూడా కన్ను మూసి తెరిచేలోపు మీ గమ్యస్థానాన్ని చేర్చబడును. సో మీరెక్కాల్సిన ట్రైన్ జీవితకాలం లేటు కాదు, జీవితంలో చూడనంత గ్రేట్ కాబోతోంది. వందే భారత్ స్లీపర్ ట్రైన్ అత్యంత వేగంతో పట్టాలపై పరుగులు పెట్టబోతోంది. ఇందుకు సంబంధించిన ట్రయల్ రన్ సక్సెస్ఫుల్ అయింది. మిషన్ వందే భారత్ తొలి ప్రయత్నం సూపర్ సక్సెస్. మిషన్ వందే భారత్ చాప్టర్ 2 ట్రయల్ రన్ సూపర్ డూపర్ సక్సెస్. ఇక ప్రయాణికులు ప్రయాణించడమే తరువాయి. రాసి పెట్టుకోండి, ఇండియన్ రైల్వేస్ రూపు మారుతోంది. రైలు రూపురేఖలు చేంజ్ అవుతున్నాయి. హై క్లాస్ ఫెసిలిటీస్ తో బంపర్ స్పీడ్ తో వెళ్లే బుల్లెట్ మార్క్ ట్రైన్స్ ఇక మన పట్టాలపై రయ్యుమంటూ దూసుకుపోనున్నాయి. అందులో తొలి ప్రయత్నం వందే భారత్ సక్సెస్ అయితే దాని రెండో భాగం ఇదిగో ఈ వందే భారత్ స్లీపర్ ట్రైన్. ఇండియన్ రైల్వేలంటే ఒకప్పుడు నత్తతో పోల్చేవారు. స్టేషన్లో పడిగాపులు కాసి గంటలు ఆలస్యంగా నడిచే రైళ్లలో ప్రయాణం చేసి రోజుల తరబడి పట్టాలపైనే మన జీవితాలు సాగుతూ ఉండేవి. రైల్వే వ్యవస్థను దేశానికి నాడీ వ్యవస్థగా అభివర్ణిస్తాం. అలాంటి రైల్వే వ్యవస్థ దశాబ్దాలుగా ఆధునీకరణకు నోచుకోలేకపోయింది. గత 10 ఏళ్లలో దేశం ఆర్థికంగా వృద్ధి చెందుతూ 5వ అతిపెద్ద ఆర్థిక శక్తిగా అవతరించిన క్రమంలో రైల్వే రంగం కూడా పరుగులు పెడుతోంది. ఈ క్రమంలో శరవేగంగా దూసుకెళ్లే వందే భారత్ రైలు అందుబాటులోకొచ్చాయి. వేగంతో పాటు అధునాతన సదుపాయాలు కలిగిన ఈ రైలు విశేష ప్రజాదరణ పొందాయి. అయితే వందే భారత్ రైలును గరిష్టంగా 8 నుంచి 9 గంటల నిడివితో పగటి ప్రయాణాలకు మాత్రమే ఉపయోగిస్తున్నారు. ఇందులో సౌకర్యవంతంగా కూర్చునే వెసులుబాటు ఉంటుంది తప్ప పడుకొని ప్రయాణం చేసే అవకాశం లేదు. కానీ సుదూర ప్రయాణాలు చేయాలంటే రాజధాని ఎక్స్ప్రెస్ వంటి వేగవంతమైన స్లీపర్ సదుపాయం కలిగిన రైళ్లు మాత్రమే ఇప్పటివరకు అందుబాటులో ఉన్నాయి. వీటిని మించిన వేగంతో ప్రయాణించగలిగే రైలు ఇప్పటివరకు అందుబాటులోకి రాలేదు. ఈ క్రమంలో కేంద్ర ప్రభుత్వం రాత్రిపూట పడుకొని ప్రయాణం చేసే సదుపాయంలో పరుగులు తీసే వందే భారత్ స్లీపర్ రైళ్లను డిజైన్ చేసింది. ఇప్పుడు ఆ ట్రైన్ ప్రయోగాత్మక పరీక్షలు జరుపుకుంటోంది. గంటకు గరిష్టంగా 180 కిలోమీటర్ల వేగంతో పరుగులు తీసేలా వీటిని రూపొందించారు. చూస్తున్నారుగా, గ్లాస్ లో నీరు తొణకకుండా 180 కిలోమీటర్ల వేగంతో దూసుకుపోతున్న మన వందే భారత్ ట్రైన్. ఇప్పుడు వందే భారత్ స్లీపర్ ట్రైన్స్ రాకతో మరింత సౌకర్యవంతంగా మారిపోనుంది మన రైల్వే ప్రయాణం. గంటకు 180 కిలోమీటర్ల వేగంతో మన పట్టాలపై మనం రైలు ప్రయాణం చేస్తామని ఊహించామా? ఇప్పుడు ఆ కల నిజం కాబోతోంది. వందే భారత్ స్లీపర్ రైళ్లను ప్రయోగాత్మకంగా పరీక్షల కోసం రైల్వే శాఖ సిద్ధం చేసింది. టెస్ట్ రన్ లో లోటుపాట్లు ఉంటే వాటిని సరిదిద్ది ప్రజా అవసరాలకు అందుబాటులోకి తీసుకొచ్చేందుకు రైల్వే శాఖ కసరత్తులు చేస్తోంది. ఈ క్రమంలో రాజస్థాన్లోని కోటా ప్రాంతంలో వందే భారత్ స్లీపర్ రైలును పరీక్షిస్తోంది. పశ్చిమ మధ్య రైల్వే జోన్ పరిధిలో లక్నోకు చెందిన రీసెర్చ్ డిజైన్ అండ్ స్టాండర్డ్స్ ఆర్గనైజేషన్ RDSO ఆధ్వర్యంలో ఈ పరీక్షలు నిర్వహిస్తున్నారు. గత నెలలో మధ్య రైల్వే జోన్లోని ఝాన్సీ డివిజన్లో తొలి దశలో వందే భారత్ స్లీపర్ ట్రైన్ ను పట్టాలెక్కించారు. రెండో దశలో భాగంగా కోటాలో జరిగిన ట్రయల్ రన్ లో వందే భారత్ స్లీపర్ రైలు గరిష్ట వేగం 180 కిలోమీటర్లు అందుకుంది. ఈ రైలు ప్రయాణంలో కనిష్టంగా గంటకు 130 కిలోమీటర్ల నుంచి గరిష్టంగా గంటకు 180 కిలోమీటర్ల వేగం మధ్య నిడివిచ్చినట్టు RDSO అధికారులు వెల్లడించారు. ట్రయల్ రన్ లో భాగంగా ట్రైన్ కు సంబంధించిన అన్ని కోచ్లలో ప్రయాణికుల బరువుకు సమానమైన బరువులను ఉంచి పట్టాలపై పరుగులు తీయించారు. దీంతో పాటు అనేక ఇతర సాంకేతిక అంశాలను సైతం అధికారులు పరిగణలోకి తీసుకున్న తర్వాతనే ట్రయల్ రన్ విజయవంతమయ్యిందా లేదా అన్నది తేల్చుతారు. ఈ ట్రయల్ రన్ కు సంబంధించిన వీడియోను కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ X లో పోస్ట్ చేశారు. కేంద్ర మంత్రి పోస్టు పెట్టిన ఈ వీడియోలో నీటి గ్లాసు పక్కనే మొబైల్ ఫోన్లో వేగాన్ని కొలిచే యాప్ రన్ కనిపించాయి.
గంటకు 180 కిలోమీటర్ల వేగాన్ని చేరుకున్నప్పటికీ గ్లాస్లో నీరు తొనకకుండా కనిపించాయి. అంటే అంత వేగంలోనూ కుదుపులు లేని ప్రయాణాన్ని ఈ ట్రైన్ అందించబోతుంది. 2 దశల్లో నిర్వహించిన ట్రయల్ రన్ ఫలితాలను సమీక్షించి అందుబాటులోకి తీసుకొచ్చే విషయంపై తుది నిర్ణయం తీసుకుంటారు. అత్యధిక వేగంతో పాటు సౌకర్యవంతమైన ప్రయాణాన్ని అందించేందుకు వందే భారత్ స్లీపర్ రైళ్లు అందుబాటులోకి తెస్తామని 2023-24 బడ్జెట్ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. దాన్ని నిజం చేసే క్రమంలో ప్రస్తుతం ట్రయల్ రన్ జరుగుతోంది. రాజధాని ఎక్స్ప్రెస్ కంటే మెరుగైన సౌకర్యాలతో వస్తున్న వందే భారత్ స్లీపర్ 180 కిలోమీటర్ల వేగంతో సెమీ హై స్పీడ్ రైల్ అవుతుంది. మొత్తం 16 కోచ్లతో ఈ రైల్ సిద్ధమైంది. ఇందులో 11 ఏసీ 3 టైర్ కోచ్లు, 4 ఏసీ 2 టైర్ కోచ్లు, ఒక ఏసీ ఫస్ట్ క్లాస్ కోచ్లు ఉంటాయి. అలాగే 2 కోచ్లు SLR గా ఉంటాయి. 16 కోచ్ల రైలు మొత్తం 823 మంది ప్రయాణికులు ప్రయాణించేలా రూపొందించబడింది. ఇందులో ఏసీ 3 టైర్లో 611 బెర్తులు, ఏసీ 2 టైర్లో 188 బెర్తులు, ఏసీ 1లో 24 బెర్తులున్నాయి. అయితే ఈ రైలును ఏ మార్గాల్లో నడుపుతారు అన్న విషయంపై స్పష్టత లేదు. అత్యధిక వేగంతో ప్రయాణించగలిగే సామర్థ్యం రైలుకు ఉన్నా స్పీడుకు తగ్గట్టుగా ట్రాక్ ని కూడా అప్గ్రేడ్ చేయాలి. దేశవ్యాప్తంగా గత 10 ఏళ్లలో సెమీ స్పీడ్, హై స్పీడ్ ప్రయాణికులకు అనుకూలంగా రైల్వే ట్రాక్లను కూడా రైల్వే శాఖ ఆధునీకరిస్తూ వచ్చింది. ప్రస్తుతం 21,800 కిలోమీటర్ల మేర ట్రాక్ అప్గ్రేడ్ చేసింది కేంద్రం. ఈ ట్రాకులు ఎక్కడైతే అందుబాటులో ఉన్నాయో ఆయా మార్గాల్లో వందే భారత్ స్లీపర్ రైలును ప్రవేశపెట్టే అవకాశముంది. న్యూఢిల్లీ పూణే, న్యూఢిల్లీ శ్రీనగర్ మార్గాలతో పాటు మరికొన్ని మార్గాలు పరిశీలనలో ఉన్నాయి. కాశ్మీర్ లోయను మిగతా ప్రాంతంతో అనుసంధానించే అద్భుతమైన రైల్వే బ్రిడ్జ్ ని కూడా రైల్వే శాఖ ఈ మధ్యలోనే పరీక్షించింది. త్వరలోనే శ్రీనగర్ను దేశంలోని ఇతర నగరాలతో నేరుగా రైల్వే కనెక్టివిటీ ఏర్పాటు కానుంది. తొలి వందే భారత్ స్లీపర్ ట్రైన్ ను ఢిల్లీ నుంచి శ్రీనగర్ మధ్య నడపాలని రైల్వే శాఖ భావిస్తోంది. ఢిల్లీ నుంచి శ్రీనగర్ మధ్య దూరం 800 కిలోమీటర్లు. ప్రయాణ సమయం దాదాపు 18 గంటలు. వందే భారత్ ట్రైన్ అందుబాటులోకి వస్తే 13 గంటల ప్రయాణ సమయం తగ్గుతుంది. ఢిల్లీ ముంబై కారిడార్ మార్గంలో కోటా, రత్లం, వడోదర, సూరత్ లాంటి కీలక ప్రాంతాల్లో వందే భారత్ ట్రైన్లు ముందుగా అందుబాటులోకి వచ్చే అవకాశముంది. ట్రైన్ అందుబాటులోకి వస్తే ఢిల్లీ, ముంబై మధ్య ప్రయాణ సమయం 12 గంటలకు తగ్గిపోతుంది. వీటితో పాటు ఢిల్లీ చెన్నై, ఢిల్లీ పాట్నా మధ్య కూడా ఈ ట్రైన్స్ అందుబాటులోకి తేవాలని రైల్వే శాఖ యోచిస్తోంది. రాజధాని, దురంతో ఎక్స్ప్రెస్ లాంటి ట్రైన్లకు మించిన సౌకర్యాలతో ఉన్న వందే భారత్ స్లీపర్లో ప్రయాణ ఛార్జీలు ఏసీ 3 టైర్ సుమారు 2,000, ఏసీ 2 టైర్ 2,500, ఏసీ ఫస్ట్ క్లాస్ 3,000 ధరతో ఉండే అవకాశముంది.